నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భక్తి టీవీ ప్రేక్షకులు వాళ్ళకి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. నెల్లూరు నుండి రామకృష్ణ గారు పంపించారు. తిరుపతిలో దేవుడికి సమర్పించిన శేషవస్త్రాన్ని ఇచ్చారు, దాన్ని ఏం చేయాలి తెలియచేయగలరు అని రాశారు. తిరుపతిలో దేవుడికి సమర్పించినటువంటి వస్త్రము మనకు ప్రసాదంగా ఇచ్చినప్పుడు అది శేషవస్త్రం అవుతుంది. మిగిలిపోయినది అని అర్థం. సువాసనాభరితమైనది, పరమాత్ముడి యొక్క దివ్య రోచిస్సులు, కాంతులు ఆ వస్త్రంపై అతి సన్నిహితంగా ప్రసరింపబడి ఉన్నవి కనుక అది అతి పవిత్రమైనటువంటిది. తిరుపతిలో ఇలా వస్త్రాన్ని స్వామివారి ప్రసాదంగా మనకి ఇచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని ప్రశ్న వేసుకుంటే, ఆ వస్త్రాన్ని ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా దేవతా సంబంధితమైన కార్యక్రమంలో నిర్వహిస్తున్నప్పుడు మన భుజం పైన అంగవస్త్రంగా ధరించవచ్చును. అలాగే ఆ వస్త్రాన్ని విశేషంగా దేవతార్చన సంబంధించిన గదిలో, పూజా గదిలో, అర్చన స్థలంలో పరమేశ్వర స్వరూపంగా భావించి పువ్వులు, గంధము వీటి చేత కూడా అర్చించవచ్చును. ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, ఒక్క తిరుపతిలోనే కాదండి, ఇలాగా శ్రీశైలము, వేములవాడ, తిరుపతి, అనేక ఇతర పుణ్యక్షేత్రాలలో కూడా స్వామివారికి సమర్పించినటువంటి వస్త్రాలను శేష వస్త్రాలుగా మనకు అందజేస్తుంటారు అక్కడి ఆలయ నిర్వహణాధికారులు, అర్చక స్వాములు. ఈ వస్త్రాలను శరీరానికి ఊర్ధ్వ భాగంలో, అంటే బొడ్డు, నాభి ఈ భాగానికి మించి పైన ఉన్నటువంటి భాగానికి దేవతా భాగము అని పేరు. ఈ దేవతా భాగంలో అలంకరణగా కాదు సుమా, స్వామివారు మనకు అతి సన్నిహితంగా ఉన్నారు అనేటటువంటి భావనతో ఆ శేషవస్త్రాన్ని భుజం పైన ధరించి, ఎడమ భుజం పైన ధరించి అర్చన చేయవచ్చును. అయితే స్త్రీలకు కూడా చాలా చోట్ల ఇలాగా శేషవస్త్రాలుగా రవిక బట్ట కానీ, అంటే జాకెట్ బట్ట కానీ, చీర కానీ అందచేస్తుంటారు. వాటిని కూడా వ్రతాలు, నోములు ఆచరించే సమయంలో పరమాత్మ ప్రసాదంగా, ఆ దేవదేవి ప్రసాదంగా భావన చేసి ధరించి అతి పవిత్రంగా ఆ వ్రతం పూర్తి చేసిన వెంటనే మార్చుకోవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇలాంటి దివ్య వస్త్రాన్ని పూజా గదిలో భగవంతుడు సమానంగా భావన చేసి అర్చన చేస్తూ ఉంటారు. ఇది శ్రేష్టం. మనలో ఉండేటటువంటి ఆత్మశక్తిని విగ్రహంలో ఆరోపితం చేసి పూజ చేస్తూ ఉంటాం. ఈ ఆత్మశక్తి ఆ పరమాత్మశక్తి అనే భావనగా మనం ఈ వస్త్రం ఆ స్వామి ఇచ్చిందే అనే భావనతో, అన్యోన్య భావనతో, రెండూ ఒకటే, ఇక్కడ ఈశ్వరుడు వేరు, నేను వేరు కారు, ఒక్కటే అనేటటువంటి తాదాత్మ్య భావన మనలో కలగాలి అనే సదుద్దేశ్యంతో వారు ఇచ్చిన ఈ శేషవస్త్రాన్ని ఇలా ఎడమ భుజం పైన రక్షగా పెట్టుకొని పూజ చేయవచ్చు. లేదా ఆ వస్త్రాన్ని దేవతా గదిలో ఉంచి గంధ పుష్ప అక్షింతలతో పూజ చేయవచ్చు. ఎలా చేసినా కూడా మనకు శ్రేయస్కరమే.